హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్. ప్రతి ఇంకొక 5 డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి టెట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి వచ్చినాయి, ఏ టాపిక్ మీద వచ్చినాయి, ఎగ్జామ్ రాసే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని వీడియో తీస్తున్నాను. ఓవరాల్గా అయితే ఎగ్జామ్ నాకైతే హార్డే అనిపించింది. పేపర్ను చూస్తే సైన్స్ వాళ్ళైతే మ్యాథ్స్ చేయడం చాలా ఇబ్బంది పడిందని నేను అనుకుంటున్నాను. నేను కూడా సైన్స్ కాబట్టి చూద్దాం ఒకసారి ఏం వచ్చినాయి. సైకాలజీలో చూసుకున్నట్లయితే ఫస్ట్ పియాజే గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. స్కిన్నర్ సిద్ధాంతంకి థార్న్డైక్ సిద్ధాంతంకి మన సంబంధం గురించి ఇవ్వడం జరిగింది. దీంట్లో మళ్ళీ 4 ఆప్షన్స్, మళ్ళీ 4 ఆప్షన్స్ కింద మళ్ళీ 1, 2 ఆ విధంగా ఇవ్వడం జరిగింది. చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది ఈ క్వశ్చన్ అయితే. ఎరిక్సన్ గురించి క్వశ్చన్ వచ్చింది. హోల్బర్గ్లో ఏమొచ్చిందంటే తండ్రి కొడుకు ఇద్దరు ఉంటారు, లైన్లో నిలబడి ఉంటారు. తండ్రి ముందున్న వారిని తోసుకుంటూ ముందుకు వెళ్ళి నిలబడితే కొడుకు ఉండి అలా చేయవద్దు అని అంటాడు. ఇది ఏ దశ అని అడగడం జరిగింది. ఇంకా బ్రూడర్ గురించి వచ్చింది. ఆర్టీ సెక్షన్స్ ఇవి 16th, 17th, 18th, 19th సెక్షన్స్ అడగడం జరిగింది. అసలు పరిపక్వత గురించి రాలేదు కానీ వికాసం గురించి మాత్రం వచ్చింది. ఇంకా స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్ గురించి సరికానిది అడగడం జరిగింది. వైఖరి గురించి, సమైక్య విభిన్న ఆలోచనల గురించి వచ్చింది. ఇది చాలా కన్ఫ్యూజ్గా ఉండే. ఏబి, బీసీ, సిడి మళ్ళీ ఇవన్నీ అని ఇవ్వడం జరిగింది. చాలా కన్ఫ్యూజ్ చేసింది క్వశ్చన్ అయితే. తర్వాత వైఖరిక భేదాలు, గెస్టాల్ట్ గురించి ఇవ్వడం జరిగింది. పియాజేలో అనుగుణ్యము, సానుకూలత గురించి ఇవ్వడం జరిగింది. ఇది ఈజీగానే ఉంది క్వశ్చన్. తర్వాత ఉద్వేగ నియంతృత్వం గురించి ఇవ్వడం జరిగింది. ఇది సైకాలజీకి సంబంధించింది. నాకైతే ఇవే గుర్తున్నాయి. ఇంకా తెలుగు విషయానికి వస్తే పద్యం ఈజీగానే ఉంది. ఒక లాస్ట్ దీనిలో ఒక బిట్టు ఒకటి మిస్ అవుతుండొచ్చు. మీనింగ్ ఇవ్వడం జరిగింది. అది తేకువ అని అనుకుంటా. మీనింగ్ తేకువ ఈ విధంగా ఉంది. ఇది మీనింగ్ ఏంటి అని ఇవ్వడం జరిగింది. నాకు తెలియదు ఇది. తర్వాత కాళోజీ గురించి రావడం జరిగింది. కాళోజీని ఎవరు పొగిడారు అని సంథింగ్ ఏదో వచ్చింది క్వశ్చన్. సారీ ఫర్ డిస్టర్బెన్స్. తర్వాత మా ఊరు రచన ఇవ్వడం జరిగింది. విస్తార పట్టణము చెందనిది. నార్మల్గా మనము విస్తారపట్నం అంటే ఉపవాచకంకి సంబంధించిందని అనుకుంటాము. విస్తార పట్టణము చెందనిది అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చెందిందా చెందనిదా అని ఇవి చూసుకోవాలి మనం. చెందినది డిఫరెంట్ కొద్దిగా ఉంటుంది కానీ బిట్టుపోయే అవకాశం చాలా ఉంటుంది ఇక్కడ. తర్వాత ఆంధ్ర భాష మొదటి సంఘం అధ్యక్షుడు ఎవరని ఇవ్వడం జరిగింది. 2 అర్థవంతమైన పదాల కలయికని ఏమంటారు అని ఇవ్వడం జరిగింది. ప్రకృతి, వికృతి. దీనికి ఆప్షన్స్ ప్రకృతి, వికృతి, సమాసము, విగ్రహవాక్యం ఇవ్వడం జరిగింది. ఇది సమాసం అని పెట్టాను. పట్టణంకి వికృతి పత్తనము. తర్వాత అర్థాలు, నానా అర్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ఇవి మాండలిక పదాలు, ఇవి ఏవి కూడా రాలేవు ఎగ్జామ్లో. నెక్స్ట్ మేబీ ఎవరికైనా రావచ్చు. తర్వాత నిర్మాణాత్మక మూల్యాంకనం గురించి ఇవ్వడం జరిగింది. భాష గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఈ తెలుగు కూడా నాకు అంత ఈజీగా అయితే అనిపించలేదు. 20-25 బిట్స్ చేస్తాము. మిగతా 5 బిట్స్ చాలా చాలా టఫ్ అనిపించింది నాకైతే. తర్వాత ఇంగ్లీష్కి వస్తే ఇది ఫస్ట్ చాప్టరే పెడగాజీలో. లెర్నింగ్ గురించి ఉంటుంది కదా, లాంగ్వేజ్ అక్విజిషన్ గురించి నేచర్ అడగడం జరిగింది. అంటే ఇది ఫార్ములా, ఇన్ఫార్ములా, కాన్షియస్, సబ్ కాన్షియస్ ఇట్లా ఇవ్వడం జరిగింది. లిజనింగ్ డిజార్డర్ అడగడం జరిగింది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఆర్టికల్స్ గురించి, స్పీచ్ గురించి, మీనింగ్ ఒకటి, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఒకటి అడిగిండు, స్పెల్లింగ్ అడిగిండు, యాంటోనిమ్, సైలెంట్ వర్డ్స్ గురించి అడగడం జరిగింది. ఇది ఇంగ్లీష్ అయితే నాకు గుర్తున్న వారికి ఇది అన్నమాట. నెక్స్ట్ సైన్స్ అండ్ సోషల్కి వస్తే క్యాలీఫ్లవర్లో తినే భాగం ఏంటి అంటే ఫ్లవర్. ఇదో క్వశ్చన్ రావడం జరిగింది. బాష్పోత్సేకం గురించి రావడం జరిగింది. ఇది చాలా ఒక 6 లైన్స్ ఉంటుంది ఈ క్వశ్చన్.
ద్రవీభవనం గురించి రావడం జరిగింది. వాయు వినిమయానికి ఉపయోగపడనిది ఏది అని ఇవ్వడం జరిగింది. గాజు తయారీలో ఉపయోగించేది మ్యాంగనీస్, వెరైటీస్ అని ఇంకా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాటిలో ఆప్షన్స్ కింద ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్కి. తర్వాత ఇది క్వశ్చన్ నాకు సరిగ్గా అర్థం కాలేదు. మన భారతదేశం స్థానం ఏంటి అని అడగడం జరిగింది. ఎన్నో ప్లేస్లో ఉంది అని. 4, 6, 7, 9 ఉంది. మరి ఏంటో తెలీదు. తర్వాత పనిముట్లు దొరికిన స్థలాలు ఉంటాయి కదా, అవి సరికానివి ఏవి అని ఇవ్వడం జరిగింది. గుప్తుల కాలంలో కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఇది సైన్స్ అండ్ సోషల్ సంబంధించింది. ప్రతి క్వశ్చన్ కూడా 5 to 6, 4 to 5, 5 to 6 లైన్స్లో ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా అప్లికేషన్ లాగానే రావడం జరిగింది క్వశ్చన్స్. తర్వాత మ్యాథ్స్కి వస్తే నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను మ్యాథ్స్ ఎప్పుడైనా లాస్టే చేస్తాను. మ్యాథ్స్లో భిన్నాల గురించి రావడం జరిగింది. దశాంశ భిన్నాలు గురించి రావడం జరిగింది. క్యూబ్ రూట్ ఆఫ్ ఇది రావడం జరిగింది. 0.2 వస్తుంది. కోణాలు నిష్పత్తులు ఇచ్చి కోణం ఎంత అని అడగడం జరిగింది. త్రిభుజాలు, అంతర కోణాలు, సౌష్ఠవం గురించి, సౌష్ఠవంలోనేమో రాంబస్కి ఎన్ని సౌష్ఠవాలు ఉంటాయి ఆ విధంగా అడగడం జరిగింది. మధ్యగతం స్టేట్మెంట్ ఇచ్చి ఇది రైట్ ఆర్ రాంగ్ అని ఇవ్వడం జరిగింది. పని లెక్కలు అంటే ఏబి ఇద్దరు కలిసి ఇన్ని డేస్లో పనిచేస్తారు, ఏ ఒక్కరు ఎన్ని డేస్లో పనిచేస్తారు, బి ఒక్కరు ఎన్ని డేస్లో పని చేయగలరు అని ఈ విధంగా క్వశ్చన్ రావడం జరిగింది. మూల్యాంకనం గురించి అడగడం జరిగింది. జియో బోర్డు గురించి అడిగారు. ఇంకొకటి పెడగాజీలో స్వీయ అభ్యసనానికి చెందనిది ఏది అని ఇవ్వడం జరిగింది. ట్రెపీజియం గురించి ఇవ్వడం జరిగింది. ఇంకా మాకైతే అవి నేనైతే ఎక్కువ చూసుకొని పోయిన ఘనము, స్తూపము, వృత్తము, చతురస్రము అవి ఇస్తారేమో ప్రాబ్లమ్స్ అని అవి చూసుకొని పోయిన ప్రిన్సిపల్స్, కానీ అవి ఏది కూడా రాలేదు. మ్యాథ్స్ కూడా అసలు సైన్స్ వాళ్ళు నాకు తెలిసి మేబీ 30 క్వశ్చన్స్లో స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా మనకు అర్థమైనట్లే ఉంటాయి, కానీ చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఈ క్వశ్చన్స్ అయితే. నిజంగా లాస్ట్ ఇటెట్కి చాలా పేపర్ మారిపోయింది ప్యాటర్న్. ఇంకా డిఎస్సికి ఏ విధంగా ఉంటుందో మనము దీన్ని చూసి అర్థమయ్యే ఉంటుంది. డిఎస్సికి ప్రిపరేషన్ చాలా గట్టిగా స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుంచే కష్టపడాలి డిఎస్సికి. నిజంగా చెప్పాలంటే పేపర్ ఈ విధంగా ఉంటేనే చదివే వాళ్ళకి బెనిఫిట్ అని నా ఒపీనియన్. లాస్ట్ టైం టెట్ అప్పుడు డిఎస్ అప్పుడు మార్క్స్ చాలా దగ్గరికి వచ్చి మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. నాకైతే 1.8 మార్క్స్లో డిఎస్సి మిస్ అయింది. ఈసారి బాగా కష్టపడాలని అనుకుంటున్నాను. ముందు కూడా రివిజన్ వీడియోస్ పెడతాను అండ్ మీకు కూడా యూస్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నాను. ఇది ఈరోజుటి వీడియో. ఓవరాల్గా అయితే పేపర్ మధ్య రకంగా అనిపించింది నాకు. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.